Don't after talk becoming a about age mother అండి. and all that. But definitely I will be more, I want to improve myself. ఇప్పుడు ఫస్ట్ అయితే చిన్న లైన్ ఒకటి చెప్పడానికే 2-3 సార్లు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మీకా? హ్మ్. ఓకే. అంటే ఆ ఫ్లోలో రావడం, కరెక్ట్ మాడ్యులేషన్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చే కమెంట్సే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగా చెప్తున్నారు, బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు మేడం అని కమెంట్స్ వచ్చేసరికి ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ. బికాజ్ ఇంట్లో అంత పెద్ద పర్సన్ ని పెట్టుకొని వాయిస్ అంటే మీకు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అంటే మీరు ఎప్పుడు డబ్బింగ్ థియేటర్స్ కి వెళ్ళేవారు కాదా చిన్నప్పటి నుంచి? చాలా మా చైల్డ్హుడ్ అంతా డబ్బింగ్ థియేటర్స్ చూసే పెరిగాం మేము. అప్పుడు మీకు చాలా ఈజీ కదా. డబ్బింగ్ కూడా చెప్పాను నేను. అయ్యా డబ్బింగ్ Yeah. కూడా చెప్పారు. మీరు Yeah. ఒక పోడియంలో, నాన్న ఒక Hmm. పోడియంలో అవును. ఒక మూవీకి డబ్బింగ్ చెప్పారు. ఏ మూవీ అది? అది ఆయుధ అని కన్నడ మూవీ. కన్నడ మూవీ. సో అది తెలుగు డబ్బింగ్ కి అప్పట్లో వసంత్ కుమార్ గారని ఒక ఆయన ఉండేవారు డబ్బింగ్ కి. ఆయనే ఫస్ట్ ఇది. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఇన్కమ్. నాకు 5,000 రూపీస్ పే చేశారు ఆ డబ్బింగ్ కి. సూపర్. సో ఇట్ ఈస్ లైక్ నేను డాడీ కాంబినేషన్ సీన్ ఉండింది. దట్ ఈస్ వెరీ మెమరబుల్ థింగ్. అప్పుడు నాకు ఎవరు నేర్పించలే. సో నా టైమింగ్ కోసం కింద డబ్బింగ్ థియేటర్ లో మనకి రోల్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో నేనే అనుకున్నాను, ఓకే కింద మనం ఇక్కడ 2-3 వచ్చే టైంకి ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి అని నేను చెప్పుకొని ఐ అనలైజ్డ్ ఇట్ అండ్ చెప్పాను అనమాట. సో అప్పట్లో ఒకటేమో చాలా పెద్ద డైలాగ్, అది సింగిల్ టేక్ లో చెప్పాను అనమాట. సో ఇట్ ఈస్ లైక్ అలవాటు ఉంది, మేబీ ఇట్స్ ఇన్ ద బ్లడ్. అంటే ఫస్ట్ మీరు డబ్బింగ్ చెప్పింది అప్పుడే, ఫస్ట్ ఇన్కమ్ ఇది వచ్చింది కూడా అప్పుడే, అదే 5,000 ఫస్ట్ ఇన్కమ్. అప్పట్లో ఎన్ని ఇయర్స్ ఉంటుంది మీకు అప్పుడు? అప్పుడు నాకు ఐ వాస్ ఇన్ మై 5th గ్రేడ్ అనుకుంటాను, 5th స్టాండర్డ్ అనుకుంటా. అప్పట్లోనే 5,000 సంపాదించారు. ఏం చేశారు ఆ మనీ మీరు? గుర్తులేదు, ఏదో షాపింగ్ చేస్తుంటాను బట్టలో ఏదో. అవునా? లేదంటే మమ్మీ ఏమైనా వేసిందో బ్యాంక్ లో, గుర్తులేదు. ఓకే. ఇంటికి వెళ్ళాక మర్చిపోకుండా కాల్ చేయండి, అడుగుతాను ఆ 5,000 ఏమైంది. మీ మమ్మీ నన్ను తిట్టుకుంటారు, నీకు ఇప్పుడు ఆ 5,000 ఎవరు గుర్తు చేశారు అని చెప్పి. సో ఇప్పుడు అంటే లైక్ డబ్బింగ్ గురించి ఆల్రెడీ మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను మిమ్మల్ని. ఇండస్ట్రీలో చూస్తే ఎన్టీఆర్ గారు, గుమ్మడి గారు, వీళ్ళవి ఒక కంచు కంటాలు. సో వీళ్ళ తర్వాత ఈ పరంపరలో మీ తాతగారు శర్మ గారు, అండ్ శర్మ గారు తర్వాత వీళ్ళందరూ కూడా ఒక సాయి కుమార్ గారు కానివ్వండి, మన రవిశంకర్ గారు కానివ్వండి, అయ్యప్ప గారు కానివ్వండి, ముగ్గురివి కూడా అసలు మామూలు వాయిస్లు కాదు. వీళ్ళకి అసలు డబ్బింగ్ ఆర్టిస్టులు అవసరం లేదు కదా, వీళ్ళే బోల్డ్ మందికి డబ్బింగ్ చెప్పారు. సో ఇలాంటి ఫ్యామిలీలో పుట్టిన మీకు ఆది గారికి అసలు ఎలాంటి వాయిస్ ఉండింది? ఎందుకంటే ఆది గారిని మేము చూస్తే ఆయన మూవీస్కి ఆయన డబ్బింగ్ చెప్పుకుంటున్నారు, కాకపోతే ఏంటంటే ఒక లవర్ బాయ్గా ఆయన చెప్తున్నారు. బట్ వేరే వాళ్ళకి ఎవరికి నాకు తెలిసినంత వరకు డబ్బింగ్ చెప్పలేదు. బట్ ఎలా ఉంటాయి మీ వాయిస్లు ఇంట్లో? మీరు కూడా కంచు కంటాలి అనుకోవచ్చా వాళ్ళలాగే? అంటే డెఫినెట్ గా వాళ్ళంత బేస్ అది లేదు. అండ్ బట్ ఆదిది కూడా అండి, తను స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ లో బాగా యంగ్. ఇప్పుడు డాడీది కానీ మా బాబాయ్ది కానీ ఇప్పుడు వాయిస్ అందరికి తెలుసు, కానీ వాళ్ళది కూడా ఎనీబడీస్ వాయిస్ ఇట్ చేంజెస్ విత్ ఏజ్. సో చిన్నప్పుడు ఒక రకంగా, ప్యూబర్టీ టైంలో ఒక రకంగా, దాని తర్వాత అడల్ట్హుడ్ లో ఒక రకంగా. సో బట్ ఐ థింక్ ఆదిది అంత బేస్ లేదేమో, వాళ్ళంత బేస్ వాయిస్. బట్ హిస్ ఇస్ ఆల్సో చాలా మంచి పవర్ఫుల్ వాయిస్. ఓకే. అండ్ వాట్ అబౌట్ యూ? మీ వాయిస్ ఎలా ఉంటుంది? అంటే ఇంట్లో మీరు వింటున్నారు కాబట్టి మీరే చెప్పాలి. నో అంటే నేను వింటున్నాను, నాకు తెలుస్తుంది. కాకపోతే నాన్న ఎప్పుడు మీ వాయిస్ ని లైక్, అంటే ఇంట్లో జనరల్ గా నాన్నల దగ్గర కూతుళ్ళు అరవడాలు ఇలాంటివి బాగా ఉంటాయి. ఇలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడైనా నాన్న మీకు చెప్పారా, నువ్వు కూడా డబ్బింగ్ చెప్పు, డబ్బింగ్ ట్రై చెయ్యి, నీ వాయిస్ ఇలా ఉంది అలా ఉంది అని ఎప్పుడైనా సజెషన్స్ ఇచ్చారా? డబ్బింగ్ చెప్పమని కాదు కానీ, బట్ కోపంలో అరవడం ఇట్స్ ఆల్ కామన్. బట్ ఎప్పుడు డబ్బింగ్ చెప్పాలి అన్నది లేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా డబ్బింగ్ చెప్పడం? నిజంగా లేదండి, నిజంగా. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎప్పుడు నేను చదువు, ఎప్పుడు కొంచెం స్టూడియస్ గా చదువు మీదే ఉండేది ధ్యాస. బట్ మీకు డబ్బింగ్ చెప్పడం ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సాయి కుమార్ గారి డాటర్ నోటి వెంట ఒక మంచి డైలాగ్ వినాలి. డైలాగ్ కోసం డైలాగ్ కోసమా అంటే మేబీ డైలాగ్స్ డాడీ డైలాగ్స్ ఏనా? మీ ఇష్టం, మీకు ఏ డైలాగ్ కంఫర్టబుల్ అయితే మీరు ఆ డైలాగ్ చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీ వాయిస్ లో ఉన్న బేస్ మేము తెలుసుకోవాలి. వాయిస్ లో బేసా? డాడీదే చెప్తాను, చెప్పండి.
కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. వావ్! డాడీని తలుచుకోగానే గుర్తొచ్చే ఫస్ట్ ఫస్ట్ డైలాగ్ ఇది. డైలాగ్. సో అంటే నేను ఈ డైలాగ్ జనరల్ గా సాయి కుమార్ గారు అంటే ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు అవును. డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంత మంది ఉన్నా గానీ సాయి కుమార్ గారికి ఉన్న రికగ్నైజేషన్ ఒక లెవెల్, వేరే లెవెల్ అది. ఎందుకంటే ఎవరైనా కానీ డబ్బింగ్ అనగానే ఫస్ట్ ఇదే డైలాగ్ చెప్తారు. అవును. సో డబ్బింగ్ ఎప్పుడైనా వెన్ ఇట్ కమ్స్ టు డైలాగ్ డెలివరీ గానీ ఎప్పుడు నాన్నది ఒక చాప్టర్ కింద నేర్చుకుంటారు చాలా మంది. చాలా మంది. Yeah. నేను ముక్కా అవినాష్ అని చెప్పేసి జబర్దస్త్ అవునవును. ఆర్టిస్ట్ ఉంటారు. తను యాక్చువల్ గా డబ్బింగ్ అంటే తను ఏదైనా డైలాగ్ చెప్పాలి అంటే ఇదే డైలాగ్ అవును. సాయి కుమార్ గారిది. అసలు భలే చెప్తారు తను. అవును. అంటే సేమ్ యాజ్ టీజ్ గా ఎంత ప్రాక్టీస్ చేయాలో అనిపిస్తూ ఉంటది. అవును. అదొకటి. సినిమాలో కామెడీకి కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు అవును. చాలా చేస్తూ మంది ఉంటారు. చెప్తూ ఉంటారు పోలీస్ పోలీస్ అని అవును. చెప్పేసి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సాయి కుమార్ గారు ఇలాంటివి చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అంటే డాడీది ఇప్పటికీ ఎప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే అంతలా ఎలా గుర్తు పెట్టుకుంటావు అంటాను. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది అనుకోండి, Memory 1 power. పేజ్ కూడా 1 టేక్ లో చెప్పేస్తారు ఆయన. హీఈస్ వెరీ గుడ్ విత్ హిస్ మెమరీ. సో అది ఒక్కటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ కొంతవరకు నాకు వచ్చింది ఆ మెమరీ, కొంచెం మిర్రర్ మెమరీ టైప్ లో. సో ఇప్పుడు నేను కూడా వెన్ ఇట్ కమ్స్ టు మై స్క్రిప్ట్స్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు చాలా బ్రాండ్స్ చేస్తున్నాను. సో నేను మెమరైజ్ చేసేస్తున్నాను. బట్ మా డాడీది ఇంకో లెవెల్ అన్నమాట. అవునా? ఓకే. సో హీస్ వెరీ గుడ్ అన్నమాట ఆ విషయంలో, ద మెమరీ పవర్ ఇవన్నీ. సో అప్పుడే నాకు అనిపిస్తుంది. అండ్ ఆ ఎనర్జీ అండ్ టు కీప్ అప్ దట్ ఎనర్జీ ఫర్ దిస్ ఏజ్. సో ఆయనకి ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అంతే. హీస్ అ ట్రూ ఎగ్జాంపుల్ దానికోసం. నేను బిగినింగ్ చెప్పాను ఆయనకి 60 అంటే నేనే కామెంట్ చేశాను కింద అని. సార్ మీకు 60 సార్ అని చెప్పేసి. అస్సలు అంటే ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనేది మీ ఫ్యామిలీ వాళ్ళకి డెఫినెట్ గా అది సూటబుల్. నాట్ అబౌట్ సాయి కుమార్ గారు, ఈవెన్ మీ బ్రదర్ కైనా కానివ్వండి, అది డెఫినెట్ గా ఇట్ విల్ అప్లికబుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.